మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరకు నమస్కారం. భారతదేశం ఎంత ఉన్నతమైన ఔన్నత్యమైన దేశం అంటే స్త్రీమూర్తిని అనేక రకాలుగా గౌరవించి సమున్నత న్యాయస్థానం ఇచ్చిన దేశం భారతదేశం. చాలా గౌరవ మర్యాదలు స్త్రీకి కల్పించడం జరిగింది. అలాగే అనేక రకాల చట్టాలు కూడా విమెన్కి ఫేవర్గానే ఉన్నాయి. విమెన్కి ఏ రకమైన ఇబ్బంది జరిగినా, అంటే ఇంటి దగ్గర ఇబ్బంది జరిగినా, గౌరవ మర్యాదలకి భంగం కలిగినా, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో గర్ల్ ఆర్ ఉమెన్కి తగిన మర్యాద లేకపోయినా, అలాగే ఉద్యోగం చేసే ప్లేసుల్లో గౌరవ మర్యాదలు లేకపోయినా, వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడటానికి తగినన్ని చట్టాలు ఉన్నాయి. అంటే ఎందుకు ఇన్ని రకాల చట్టాలు విమెన్ ఫేవర్గా ఉన్నాయి అంటే, స్త్రీని భారతదేశం అంత ఉన్నతమైన వ్యక్తిగా పరిగణించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం men also equally respectable a person on par with the women. అంటే ఉమెన్ ఒక్కరికే అభద్రతా భావము, అమర్యాద, అగౌరవం జరిగితే తద్వారా జరిగిన వ్యక్తులకి పనిష్మెంట్ ఇవ్వటం అనేది కాదు. మెన్ యొక్క గౌరవ మర్యాదలకి ఇబ్బంది కలిగినా, ఆ ఇబ్బంది కలిగించింది ఉమెన్ ఫ్రెటర్నిటీ అయినా, దెర్ ఆర్ సమ్ లాస్ విచ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెన్. ఇటీవల కాలంలో కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొడక్షన్ యూనిట్లో 2007లో ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టాడని ఈ హేమా కమిటీ వేసిన ఎంక్వైరీ రిపోర్ట్లో, ఈ హేమా కమిటీ అనేది ఈ సినిమా యాక్టర్స్ యొక్క పరిస్థితుల్ని రివ్యూ చేయడానికి వచ్చిన కమిటీ. రకరకాల సినిమా యాక్టర్లని ఈ హేమా కమిటీ విచారించి వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వటం జరిగింది. సో ఇదే సందర్భంలో ఈ హేమా కమిటీకి వన్ ఆఫ్ ద యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళ కంప్లైంట్ చేయడం జరిగింది. 2007లో సోన్సో డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడు అని. ద డైరెక్టర్ ఈజ్ ఆర్డినరీ పర్సన్. ద డైరెక్టర్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అతనివి చాలా పాపులర్ ఫిలిమ్స్ ఉన్నాయి. 2 సార్లు నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. అంటే ఇక్కడ ప్రేక్షకులకు అనుమానం రావచ్చు, సార్ పాపులర్ డైరెక్టరు నేషనల్ అవార్డు తీసుకున్న మాత్రాన అతను మంచివాడని కింద కానీ పరిగణించవచ్చు అని అడగచ్చునో. నేను అతని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఎప్పుడైతే ఈ రకమైన ఎలిగేషన్స్ వేయటం జరిగిందో, అంటే 17 years తర్వాత 2007లో జరిగిందని చెప్పి హేమా కమిటీ ముందు ఆ డైరెక్టర్ ఇవ్వటం జరిగిందో, నోటీసెస్ వర్ ఇష్యూడ్ అండ్ దే పోలీస్ హ్యావ్ గివెన్ ఎ డైరెక్షన్ టు అపియర్ బిఫోర్ ది పోలీస్ పర్సన్ టు ద కంప్లైంట్ గివెన్ బై వన్ ఆఫ్ ద యాక్ట్రెస్. సో ఆ సందర్భంలో ఇదేంటి 17 ఏళ్ళు అయిపోయింది, 17 ఏళ్లలో ఈ యాక్ట్రెస్ చాలా సినిమాలు అతనితో చేసింది, చాలా క్లోజ్గా మూవ్ అయింది, క్లోజ్ ఇన్ ద సెన్స్ సినీ ఫీల్డ్లో. మరి 17 ఏళ్ల తర్వాత నా మీద కంప్లైంట్ వేయటం ఏంటని చెప్పని అతను కేరళ హైకోర్టును అప్రోచ్ అవ్వటం జరిగింది. సో కేరళ హైకోర్టు దీన్ని పరిశీలనలో తీసుకున్న తర్వాత, ఇట్ ఈస్ రెడిక్యులస్. రెస్పెక్ట్ అనేది నాట్ ఓన్లీ టు విమెన్, డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు మెన్ ఫ్రెటర్నిటీ. సో ఫైలింగ్ ఏ కంప్లైంట్ ఆఫ్టర్ 17 years ఈజ్ నథింగ్ బట్ ఫ్రివలస్. సచ్ కంప్లైంట్స్ ఆర్ నాట్ టెనబుల్ అని చెప్పి ఆ కంప్లైంట్ని క్వాష్ చేయడం జరిగింది. అంటే ఈ ఎపిసోడ్ ద్వారా వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది వ్యూయర్స్, ఎప్పుడైనా మీకు అగౌరవానికి భంగం కలిగితే యూ డోంట్ హెజిటేట్ టు గివ్ ఏ కంప్లైంట్ ఇమీడియట్లీ. ఏదో ఒక 1.5 decade అయిపోయిన తర్వాత ఎవరో ఈరోజు వచ్చి కమిటీ అడిగింది, మీకు ఏదైనా భంగం జరిగితే, అగౌరవం జరిగితే మీరు చెప్పండి, మేము దాన్ని సుమోటోగా కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే, లా విల్ నాట్ బీ పర్మిటెడ్. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ లిమిటేషన్, దెర్ ఈజ్ ఎ యాక్ట్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీస్ ఆఫ్ కన్సిడరేషన్. 2 కేసుల్లోనే ప్రధానంగా టైమ్ లిమిట్కి ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది, మర్డర్ కేసు అండ్ రేప్ కేసు. అంటే అది జరిగి ఇమీడియట్గా కనుక ఇవ్వకపోయినా, అంటే ఒక మర్డర్ జరిగినా, రేప్ జరిగినా ఒక 1 or 2 years తర్వాత మీరు ఇచ్చినా కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా మీరు తొందరగా దాన్ని బయట పెట్టలేకపోయారు అనే పాయింట్ని, ఆ డిలేని న్యాయస్థానాలు కన్సిడర్ చేస్తాయి. అలాగే మర్డర్ కేసులో రకరకాల ఫ్యాక్టర్స్, మేము ఇన్సిడెంట్కి భయపడి మేము వెంటనే కంప్లైంట్ ఇవ్వలేదు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ఫియర్నెస్ వీఆర్, అందుకే మేము ఇలా ఉన్నాము, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాము అంటే ఆ కాజ్ ఆఫ్ డిలే ఈజ్ జెన్యూన్.
the cause of delay is convinced by the court, definitely the complaint will be registered in accordance with law. అంతేగాని ఇంట్లో దొంగతనం జరిగింది, మేము ఇప్పుడు చూసుకున్నాం 6 నెలల తర్వాత దొంగతనం జరిగింది అంటే such complaints may not entertain. But it depends on case to case basis how the court will consider the reason of delay and the explanation of such delay causes in filing a complaint. So ఈ 17 సంవత్సరాలు కంప్లైంట్ ఇవ్వకుండా టుడే when the women has given a complaint, Kerala High Court quashed the complaint. ఆ సందర్భాల్లో చాలా క్లియర్గా చెప్పింది, గౌరవ మర్యాదలు స్త్రీలకే కాదు, గౌరవ మర్యాదలు అనేవి మెన్ను కూడా వర్తిస్తాయి. కాబట్టి యాజ్ పర్ యువర్ విమ్స్ అండ్ ఫాన్సీస్ యూ కెనాట్ ఫైల్ ఏ కంప్లైంట్. ఇట్ మస్ట్ బి జెన్యూన్ ఎనఫ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ విత్ ఇన్ ఎ రీజనబుల్ టైమ్. విత్ ఇన్ ఎ రీజనబుల్ టైమ్ మీన్స్ మేబీ 1 or 2 years, not 17 years. 17 years is a very long time in human life. So after 17 years today, the director becomes so popular, the director becomes so comfortable and reputed person by all means. Today you are not supposed to file a case as if it happened 17 years back. So ఈ కార్యక్రమం ద్వారా my appeal to viewers, మనము రకరకాల ఇబ్బందుల జీవితంలో తెలుసో తెలియకో ఫేస్ చేస్తూ ఉంటాం. మేబీ ఏ వర్కింగ్ ప్లేస్, మేబీ ఎట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మేబీ ఎట్ హోమ్. బట్ ప్లీజ్ రియాక్ట్ ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్లీజ్ రియాక్ట్ ఆన్ యువర్ కంప్లైంట్. ఏదో ఇప్పుడు జరిగింది తర్వాత ఇద్దాము అంటే చాలా సందర్భాల్లో మీ డిలేని కనుక కోర్టు కన్సిడర్ చేయకపోతే నిజంగా మీకు అన్యాయం జరిగినా బికాస్ ఆఫ్ యువర్ డిలే ఇన్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్ కోర్టు విల్ నాట్ కన్సిడర్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సఫర్ అయింది నిజం కావచ్చు, కానీ లేట్గా వేసిన రీజన్స్ కనుక కోర్టు కన్విన్స్ కాకపోతే యువర్ కంప్లైంట్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మరి ఏ ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం అన్నది దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినా ఫర్ ఎన్ ఇన్స్టెంట్, ఫెయిలింగ్ విచ్ ద రీజన్స్ విచ్ యు ఆర్ మేకింగ్ అవుట్ ఫర్ సచ్ డిలే కోర్ట్స్ విల్ నాట్ కన్సిడర్. దెన్ ద సిచ్యువేషన్ బికమ్ నథింగ్ బట్ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. టైంకి మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వటం జాప్యం చేస్తారో యూ విల్ లూజ్ జస్టిస్. యాజ్ ఇట్ ఈస్ గానే దేర్ ఇస్ ఏ ప్రావెర్బ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ ఆర్ డిలేడ్ ఇన్ ఫైలింగ్ ఎ కంప్లైంట్, obviously your complaint may be denied by the courts. Where is the question of going to the extent of justice? అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మీ కంప్లైంట్ యాక్సెప్ట్ కాకపోతే, అంటే మీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిలే కోర్టు కన్విన్స్ కాకపోతే హౌ యూ కెన్ గెట్ ద జస్టిస్? సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే న్యాయస్థానాలు సో కాషియస్గా ఉంటున్నాయి. అంటే వితౌట్ జెండర్ ఫ్యాక్టర్ ఎవరు సఫర్ కాకూడదు, ఎవరి వల్ల సఫర్ కాకూడదు. ఎవరైనా సఫర్ అవటం జరిగితే లా ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ ఇట్ టేక్స్ యాక్షన్ అగెన్స్ట్ ద కమిటర్స్. సో చట్టం చాలా క్లియర్గా ఉన్నప్పుడు లెట్ us వర్క్అవుట్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లా. అంతేగాని మన విమ్స్ అండ్ ఫాన్సిస్ ప్రకారం మాకు ఈరోజు చేయాలనిపించింది, ఈరోజు కంప్లైంట్ ఇవ్వాలనిపించింది కనుక అంటే we will lose the case. So reputation of a person is very important aspect. So my appeal to viewers, as and when you face any inconvenience from any gender in any situation or in any place, law is there to take care of such kind of eventualities. Please react within a reasonable time. Please approach the concerned law enforcement authorities and lodge a complaint and process the complaint and ensure you will get proper justice from the system which are enumerated to look after and supervise the grievances of the public. Namaskaram.